హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను మీ యాంకర్. సో ఈరోజు ఒక స్పెషల్ వీడియో చేయబోతున్నాను అనమాట. సో అదేంటంటే చాలామందికి పెట్స్ పెంచాలని, డాగ్స్ ఇంట్లో పెంచాలని చెప్పి ఆశ ఉంటుంది. కానీ ఎలాంటి డాగ్స్ పెంచితే మంచిది, సో ఎలాంటి బ్రీడ్స్ ఉంటే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామని చెప్పి కూడా ఈరోజు నేను ఇలా కేపీహెచ్పి రూట్లో పిల్లర్ నెంబర్ 872 పక్కన మనకు చూసుకున్నట్టయితే ఆల్సబా రెస్టారెంట్ పక్కన మనకు ఒక విఆర్ పెట్స్ అని చెప్పి కూడా మనకి ఒక స్టోర్ మనకు కనిపించింది. సో ఇక్కడ ఎంటర్ కాగానే చూడవచ్చు విఆర్ పెట్స్ అండ్ కెనల్, స్పెషల్ డిస్కౌంట్ అప్ టు 20% ఆన్ ఆల్ ఫుడ్ అండ్ యాక్సెసరీస్ అని చెప్పి కూడా ఇక్కడ పెట్ స్టోర్ అయితే మనకు కనిపించింది. సో వెళ్దాం, చాలామందికి చూపించాలి ఎలాంటి డాగ్స్కి పెట్స్కి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి, సో ఎలా అంటే డే టు డే లైఫ్లో వాళ్ళు చాలా బిజీ అయిపోతున్నారు. ఇక్కడ గ్రూమింగ్ కూడా ఉందన్నమాట. సో ఏంటి ఇవన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వెళ్దాం, లోపలికి వెళ్ళి ఇక్కడ రవి గారు ఉన్నారు, ఈ స్టోర్కి సంబంధించిన ఓనర్ అనమాట. సో వెళ్ళి మాట్లాడదాం ఎలాంటి పెట్స్ ఇక్కడ ఉంటాయి, సో ఎలాంటివి తీసుకోవాలని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దామని చెప్పి కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వ్యూస్ మొత్తానికి అయితే నేను లోపలికి వచ్చేసిన అనమాట. నిజంగా లోపలికి రాగానే స్వర్గంలో ఉన్నట్టు ఫీల్ వస్తుంది, చాలా హ్యాపీగా చాలా చక్కగా ఉందన్నమాట. సో ఫస్ట్ నేను లోపలికి వచ్చి మొత్తం చూసుకొని మన వ్యూవర్స్ అందరికీ చూపిద్దామని చెప్పి కూడా ఈరోజు నా కెమెరా టీమ్తో ఇక్కడికి రావడం జరిగింది. సో మాట్లాడదాం ఎలాంటి బ్రీడ్స్ ఎక్కడ ఉన్నాయి, సో పెట్స్ ఏంటి, డాగ్స్తో పాటు ఫిషెస్కి సంబంధించిన ఫుడ్ ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుందన్నమాట. సో ఏంటి ఇక్కడ స్పెషాలిటీ, వీళ్ళ దగ్గర ఎన్ని టైప్స్ ఆఫ్ బీడ్స్ ఉన్నాయో కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సో మనతో పాటు రవి గారు ఉన్నారు, మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్, థ్యాంక్ యూ. సో మొత్తానికి వచ్చేసిన, సో ఈ రూట్లో నేను వెళ్తూ ఉంటే నాకు సడన్గా మన షాప్ కనిపించింది. సో మొన్న వచ్చిన అనమాట, రాగానే నాకు చాలా అద్భుతంగా నచ్చింది. సో మా వ్యూవర్స్ అందరికీ చూపిద్దామని చెప్పి ఈరోజు విత్ కెమెరాతో మీ దగ్గరికి రావడం జరిగింది. సో ఏంటి సార్ ఫస్ట్ విఆర్ పెట్స్ అంటే స్పెషాలిటీ ఏంటంటే ఏం చెప్తారు? విఆర్ పెట్స్ అంటే ఏంటంటే అండి, సిటీలో ఈజ్ ద వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ స్టోర్. ఎస్, 100%. ఇంకోటి ఏంటి అని అంటే మా దగ్గర ఉన్న సర్వీసెస్ ఎవరి దగ్గర లేదు. ఓకే, ప్రౌడ్ టు సే. ఎందుకనంటే ఇప్పుడు ఎట్లా అంటే స్టోర్ ఉంటుంది, డే కేర్ ఉంటుంది, గ్రూమింగ్ ఉంటుంది అండి. అవన్నీ ఎక్కడ అంటే స్టోర్ ఒక దగ్గర ఉంటే వాళ్ళకి డే కేర్ ఎక్కడో అవుట్కట్స్లో ఉండటము, గ్రూమింగ్ ఉంటే అది కూడా ఎక్కడో దూరం ఉండటము, వెట్ సపోర్ట్లో అన్ని దూరంగా ఉండటం జరుగుతుంటుంది. సో మన దగ్గర ఎట్లా కాదు, వన్ స్టాప్ డెస్టినేషన్ అనమాట ఫర్ ఆల్ పెట్ లవర్స్. మీరు డాగ్స్ గురించి కావాలన్నా, పప్పీస్ గురించి కావాలన్నా, బర్డ్స్ కానీ, లేదు అని అంటే కనుక ఫిషెస్ కానీ, గ్రూమింగ్ కానీ, డే కేర్ కానీ, ఏదైనా సరే, బ్రీడింగ్ అయినా సరే, ఏది కావాలన్నా సరే మా విఆర్ పెట్స్కి రావచ్చు. మన డే కేర్ సెంటర్ పక్కనే ఉంది. ఇక్కడ పప్పీస్ పరంగా మీరు చూడాలి అని అనుకుంటే నా దగ్గర ఉన్న వైడ్ వెరైటీ ఆఫ్ పప్పీస్, నా దగ్గర ఉన్న కలెక్షన్, నా దగ్గర ఉన్న రీజనబుల్ ప్రైస్ సిటీలో ఎక్కడ కనపడము. అది వినే ఇక్కడ దాకా రావడం జరిగింది. ఎందుకంటే చాలా మందికి కొనాలని చెప్పి ఆశ ఉంటుంది, బట్ ప్రైజెస్ విషయంలో కానీ, సో ఒక స్టోర్ ఇక్కడ ఉంటే సో దాని సర్వీస్ వేరే దగ్గర ఉంటుంది. కానీ టోటల్లీ మొత్తం ఒకటే దగ్గర ఉన్న ఏకైక స్టోర్ మీదని చెప్పి నేను విన్నా సార్. సో ఒకసారి చూపిస్తారా మన వ్యూవర్స్ అందరికీ? మీరు ఒకసారి చూడొచ్చు. ఇప్పుడు మనం సిజు పప్పీస్తో స్టార్ట్ చేద్దాం. మనం సూపర్. సిజు పప్పీస్ కూడా మన దగ్గర ఎన్ని వైడ్ వెరైటీ ఆఫ్ ఉంటాయో చూడండి. సిజూస్లో కూడా మార్కింగ్ డిఫరెంట్ ఉంటుంది. ఓకే. సిజు ఎట్లా అంటే దానికి ఒరిజినల్ బ్రీడ్ మనం ఐడెంటిఫై చేయాలంటే వీటిల్లో ఏదైనా సరే మీరు ర్యాండమ్గా సరే ఇది ఉంది, ఓకే, ఇది చూడండి, మీరు ర్యాండమ్గా మనం పిక్ చేసుకోవచ్చు. ఓకే. ఈ క్వాలిటీ చూడాలంటే దీని హెడ్ నోస్ ఒకటే లైన్లో ఉండాలి. ఓకే. ఒరిజినల్ సిజ్జు ఎప్పుడైనా సరే హెడ్ నోస్ ఒకటే లైన్లో ఉండాలి. ఓకే. స్నాట్ బయటికి రాకూడదు. ఫర్ కూడా సిల్కీగా ఉండాలి, ఫుల్ హెవీ ఉండాలి. ఓకే. ఓకే. ఎస్, అవును. మార్కింగ్ అంటారా, లైట్ మార్కింగ్ ఉంటుంది, డార్క్ మార్కింగ్ ఉంటుంది, డిపెండ్స్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్. ఓకే. కొంతమంది ఏమంటారంటే నాకు కొంచెం డార్క్ మార్కింగ్ కావాలంటారు, కొంతమంది లైట్ మార్కింగ్ కావాలంటారు. అన్ని ఎట్లా వాళ్ళకి రిక్వైర్మెంట్ని బట్టి ఏది కావాలన్నా సరే అన్ని అవైలబుల్ ఉంటాయి. ఓకే. మేల్ ఫీమేల్ రెండు ఇక్కడ అవైలబుల్. మేల్ ఉంటుంది, ఫీమేల్ ఉంటుంది. ఓకే. దట్టు కూడా కొన్ని స్టోర్స్లో ఎట్లా ఉంటుంది అంటే పప్పీస్ పెట్టామని అంటే ఒక పప్పీ పెడతారు, లేదంటే 2 పప్పీలు పెడతారు, 3 పప్పీలు పెడతారు. సో కస్టమర్కి ఎట్లా ఉంటుంది అని అంటే అరే ఇది కాదు, నేను కాంప్రమైజ్ అయ్యి కొనుక్కోవాలా, నాకు నచ్చిన కలర్ లేదు అని ఫీల్ అవుతుంటారు. సో మన దగ్గర అట్లా కాదు. కస్టమర్ వచ్చాడు అని అంటే ఏ పప్పీ కావాలన్నా, ఏది కావాలన్నా సరే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకొని తీసుకెళ్ళొచ్చు. ఇంకోటి నా గురించి నేను చెప్పేది ఏంటంటే నాకు సిటీలో ఓన్లీ ద స్టోర్ విచ్ ఈస్ హ్యావింగ్ AWBI బ్రీడింగ్ సర్టిఫికెట్, AWBI స్టోర్ సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్స్ కూడా చూపిస్తాను ఇక్కడ ఇప్పుడు మీకు. ఓకే. ఓకే. సో అంటే ఈ ప్రైజెస్ ఎలా ఉంటాయి సార్ ఈ సిజ్జుకి సంబంధించిన? మేల్ ఎలా ఉంటుంది, ఫీమేల్ ఎలా ఉంటుంది? పప్పీ స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర 13,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది. ఓకే. మేల్కి ఫీమేల్కి ఒక 1,000 డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. స్టార్టింగ్ 13,000 ఉంటుంది మన దగ్గర. ఏదైనా సరే టాప్ క్వాలిటీ ఉంటుంది. ఓకే. ఫుల్ హెవీ సైజ్ ఉంటాయి. ఇప్పుడు ఇది పట్టుకొని చూడండి మీరు ఎంత హెవీగా ఉందో పప్పు.
సిల్కీగా ఉంది. ఈవెన్ ఫ్యాన్ గాలికి మనం ఎప్పుడు ఏ గాలికైనా సరే మనం చూడొచ్చు, హెయిర్ లెగుస్తూ ఉంటుంది. అవును, ఫుల్ సిల్కీగా ఉంటుంది, బాగుంటుంది. సూపర్. ఇది ప్రైస్ స్టార్టింగ్ మనం 13,000. వేరే బయట మార్కెట్తో కంపేర్ చేసుకుంటే నా స్టోర్కి బయట మార్కెట్ ప్రైసింగ్కి మినిమం 5,000 to 10,000 డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకనంటే దానికి రీజన్ కూడా మనము వీఆర్ ద బ్రీడర్స్. ఫస్ట్ మనం కెనల్స్ నుంచి వచ్చాం. పెట్ స్టోర్ పెట్టి ఏదో అక్కడక్కడ పప్పీస్ తెచ్చుకొని సేల్ చేయడం అని కాదు, మనం బ్రీడర్స్. ఫస్ట్ కెనల్స్ ఉన్నాయి మనకి. కెనల్స్ దగ్గర నుంచి మనం పప్పీస్ బ్రీడ్ చేసి తర్వాత ఇక్కడ తీసుకొచ్చి మనం స్టోర్ లో పెడతాం. సో ఎండ్ కస్టమర్ కి రీజనబుల్ ప్రైస్ లో ఇవ్వగలం. వేరే అదర్ స్టోర్స్ ఏం చేస్తారు, దే డోంట్ హ్యావ్ ఎనీ బ్రీడింగ్ సెంటర్స్. వాళ్ళకి బ్రీడింగ్ ఓన్ బ్రీడింగ్ ఉండదు, బయట ఎక్కడో తెచ్చుకుంటారు మాలాంటి వాళ్ళ దగ్గర. మాలాంటి వాళ్ళ దగ్గర తెచ్చుకొని వాళ్ళ మార్జిన్ పెట్టుకొని మళ్ళీ అట్లా చేస్తుంటారు. అందుకే రీజనబుల్ ప్రైస్ లో, అందుకే నేను రీజనబుల్ ప్రైస్ లో ఇస్తుంటా. అదే కాదు, నా దగ్గర ఫీమేల్స్ చాలా ఉంటాయి. అది కాకుండా ఎవరన్నా ఫీమేల్ ఉంది వాళ్ళకి ఏదైనా బ్రీడింగ్ కావాలి అని అంటే ఆ క్వాలిటీ చూస్తాం మనం, వాళ్ళతో బ్రీడింగ్, మన మెయిల్తో బ్రీడింగ్ చేపిస్తాం. ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు సెల్ మనం అది తీసుకొని మనం కూడా అట్లా. సో అందుకని నా దగ్గర ఎప్పుడు 365 days అన్ని పప్పీస్. పేరెంట్స్ కూడా మీ దగ్గర ఉన్నారు? పేరెంట్స్ కూడా నా దగ్గర ఉంటాయి. ఒకవేళ ఎవరైనా కస్టమర్ వచ్చి పేరెంట్స్ చూడాలన్నా సరే పక్కనే నా కెనల్ ఉంది, తీసుకెళ్లి వాళ్ళకి పేరెంట్స్ కూడా చూపిస్తాను. అందుకోసమే రీజనబుల్ ప్రైస్ లో, వెరీ రీజనబుల్ ప్రైస్ అనేది కూడా అందుకే. ఇప్పుడు మీకు స్టోర్ సర్టిఫికేట్స్ చూపిస్తాను చూడండి. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి మనకి బ్రీడింగ్ సర్టిఫికేట్స్ అని చెప్పాను కదా. అవునవును. ఒకటి చూడండి, తెలంగాణ స్టేట్ యానిమల్ వెల్ఫేర్ బోర్డ్. ఈ సర్టిఫికేట్ వచ్చేసి మన స్టోర్ సర్టిఫికేట్ అనమాట. ఈ సర్టిఫికేట్ కూడా అందరి దగ్గర ఉండదు. సో ఏంటంటే యాజ్ పర్ నామ్స్, గవర్నమెంట్ నామ్స్ ప్రకారము మనం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అయ్యి ఏసీ ఉండి, కేజెస్ ఉండి, వెంటిలేషన్ ఉండి, వాటి ప్రాపర్ హెల్త్ రికార్డ్ ఉంటేనే మనకి సర్టిఫికేట్ అంటే ఇస్తుంది. అన్ని జరుగుతూనే ఉంటాయి. ఇంకోటి ఏంటి అని అంటే ఇది కొంచెం ఇంపార్టెంట్, తెలంగాణ స్టేట్ యానిమల్ వెల్ఫేర్. ఇది బ్రీడింగ్ సర్టిఫికేట్ అంటాం దీన్ని మనం. బ్రీడింగ్ సర్టిఫికేట్ నాకు తెలిసి సిటీలో ఉన్నది 2 ముగ్గురుకో ఉంది. కెనల్ బ్రీడింగ్ అనమాట. కెనల్ బ్రీడింగ్ సర్టిఫికేట్ తీసుకోవాలంటే అది అంత ఈజీ కాదు. వాళ్ళ నామ్స్ అండ్ కండిషన్స్ స్ట్రిక్ట్ గా ఉంటాయి. ఎందుకనంటే ఈచ్ అండ్ ఎవ్రీ పప్పీకి కేసీఐ సర్టిఫికేట్ ఉండాలి. యాజ్ పర్ దేర్ స్టాండర్డ్స్ 20 feet రూమ్ ఉండాలి ఒక్కొక్క దానికి, ఏసీ ప్రొవిజన్ ఉండాలి, వెంటిలేషన్ ఉండాలి, హైజీన్గా ఉండాలి, క్లినిక్ మొత్తం క్లీన్గా ఉండాలి. అట్లా అయితేనే గవర్నమెంట్ వాళ్ళు ఇన్స్పెక్షన్ చేసి మనకి సర్టిఫికేట్ అంటూ ప్రొవైడ్ చేస్తారు. సూపర్, ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే మీరే చెప్తున్నారు కదా, మొత్తం టోటల్ ఒకరికో ఇద్దరికో ఉందని చెప్పి కూడా. అవును. సో నిజంగా కస్టమర్స్ అందరూ చాలా హ్యాపీగా రావచ్చు అనుకుంటా మీ దగ్గర. ఆబ్వియస్ గా ఎలాంటి టెన్షన్ లేకుండా రావచ్చు. ఇప్పుడు నా దగ్గర పప్పీ తీసుకున్న తర్వాత కూడా నేను కస్టమర్కి టైం ఇస్తాను, 24 hours టైం ఇస్తాను. పప్పీ హెల్దీగా ఉందా లేదా చెక్ చేయించుకోండి. నా దగ్గర తీసుకున్న తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్ వెటనరీ డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, పప్పీ హెల్త్ కండిషన్ చెక్ చేయించుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ హెల్దీ, అది బాగానే ఉంది అని అనుకుంటేనే తీసుకోండి. లేదు డాక్టర్ ఏదన్నా కొంచెం చెప్పాడు దానికి బాగాలేదు అని అంటే ఐఎమ్ రెడీ టు టేక్ బ్యాక్ అండ్ వేరే పప్పీ ఇవ్వడానికి కూడా నేను రెడీ. కస్టమర్కి కావాల్సింది ఏంటి అని అంటే హెల్దీ పప్పీ కావాలి. ఇంకోటి ఏంటి అని అంటే దానికి కొంతమంది గైడెన్స్ కావాలి. ఫస్ట్ టైం తీసుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఏందని అంటే పప్పీ గురించి ఐడియా లేదు, తీసుకుంటారు కానీ ఎట్లా పెంచాలి అనేది ఐడియా లేదు. సో మనం తీసుకున్న ప్రతి కస్టమర్కి మనం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, ఎలా ఉండాలి, ఎట్లా పెంచాలి, ఏ ఫుడ్ పెట్టాలి, రోజుకి ఎన్నిసార్లు పెట్టాలి, డీవార్మింగ్ ఎప్పుడు వేయాలి, వ్యాక్సిన్ ఎప్పుడు వేయాలి. వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే మన దగ్గర వెట్ సపోర్ట్ ఉంది కాబట్టి మన దగ్గరికి వచ్చే రెగ్యులర్ కస్టమర్స్కి రెగ్యులర్ ఫాలో అప్ ఉంటుంది. సార్ ఈరోజు మీకు డీవార్మింగ్ ఉంది, రేపు మీకు వ్యాక్సిన్ ఉంది అని మా సైడ్ నుంచి కాల్ వెళ్తుంది. వాళ్ళు ఉన్నా ఇక్కడ ఉన్నా లేకపోయినా సరే కస్టమర్ సర్వీస్. ఎందుకనంటే టైం టు టైం డీవార్మింగ్, టైం టు టైం వ్యాక్సినేషన్ ఇచ్చాము అని అంటే పప్పీ హెల్దీగా ఉంటుంది, యాక్టివ్గా ఉంటుంది. సో మన ఇంటెన్షన్ అదే అనమాట. మనం తీసుకున్న దగ్గర వాళ్ళు హ్యాపీగా ఉండాలి, మనం సాటిస్ఫాక్షన్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇంకా ఎలాంటి టైప్స్ ఆఫ్ బ్రీడ్స్ ఉన్నాయి? ఇప్పుడు మీరు చూసారు కదా, ఇవి సిడ్జు. అది సిడ్జులో కూడా వైడ్ వెరైటీస్ ఉంటాయి. అట్లాగే ఇప్పుడు మీకు చూపించబోయేది ఏంటంటే జర్మన్ షెపర్డ్ ఉంది, గోల్డెన్ రిట్రీవర్ ఉంది, లాబ్రడార్ రిట్రీవర్ ఉంది, తర్వాత పమేరియన్, పూడిలు, హస్కీ, అన్ని బ్రీడ్స్ ఉంటాయి, అన్ని అవైలబుల్ ఉంటాయి. ఇప్పుడు ఒకళ్ళు పప్పీ గురించి వచ్చారు అని అంటే డైరెక్ట్ గా విఆర్ పెట్స్ కి వచ్చేయండి. ఏ బ్రీడ్ కావాలన్నా అన్ని లైవ్ లో అవైలబుల్ ఉంటాయి నా దగ్గర. ఇది అదేని కాదు, అన్ని అవైలబుల్ లైవ్ లో ఉంటాయి. వాళ్ళు చూసి వాళ్ళకి నచ్చింది సెలెక్ట్ చేసుకొని తీసుకొని వెళ్ళచ్చు.
ఇంకేం చూపించబోతున్నాం? ఇప్పుడు మనం జర్మన్ షెపర్డ్ గురించి చెప్పిస్తాను నేను మీకు. జర్మన్ షెపర్డ్ లో కూడా చూడండి ఎంత కలెక్షన్ ఉంటుందో మన దగ్గర. వావ్ సూపర్. వీటిల్లో మీ ఏది తీసుకున్నా సరే హెవీ సైజ్ ఉంటది, హెవీ పప్పీ ఉంటది. దీంట్లో జర్మన్ షెపర్డ్ లో ఏంటంటే డిఫరెంట్ కోట్స్ ఉంటాయి. ఓకే, లాంగ్ కోట్, షార్ట్ కోట్, మీడియం కోట్. ఓకే, ఇదేంటి అని అంటే ఫుల్ హెవీ సైజ్ అనమాట. లాంగ్ కోట్ మనకు పా సైజ్ హెవీ ఉంటది, హెడ్ సైజ్ హెవీ ఉంటది. అట్లానే ఫర్ చూడండి, ఓకే, ఫుల్ హెవీ ఉంటది. ఇది లాంగ్ కోట్ హెవీ షో క్వాలిటీ పప్పీ అని అంటాం. ఓకే, ఇందులో మనకి బుష్ కోట్ ఏంటంటే ఇంత కోట్ మీద ఇంత ఉండదు, కొంచెం తక్కువ ఉంటుంది. స్టాండర్డ్ కోట్ అంటే ఫర్ తక్కువ ఉంటుంది బాగా. స్టాండర్డ్ కోట్ అనేది కొంచెం లిమిటెడ్ గా ఉంటుంది. మనకి ల్యాబ్ కి బీగిల్ కి కోట్ ఎట్లా ఉంటుందో స్టాండర్డ్ కోట్ కి కూడా సేమ్ అట్లానే ఉంటది. లాంగ్ కోట్ కి హెవీ ఉంటుంది అనమాట. సో ఇది మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 16,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది లాంగ్ కోట్ పప్పి. మేల్ కి ఫీమేల్ కి కొంచెం మెయిల్ ఎక్కువ ఉంటుంది, ఫీమేల్ తక్కువ ఉంటుంది. ఫీమేల్ 16 ఉంది అనుకోండి, మెయిల్ వచ్చేసి మన దగ్గర 18,000 అట్లా ఉంటుంది. ఇది లాంగ్ కోట్ షో క్వాలిటీ అనమాట. దీనికి ఏంటి అని అంటే ఇప్పుడు మీకు బేసిక్ ఇందాక చెప్పాను కదా, పప్పీతో పాటు బేసిక్ ఎట్లా ఏమేమి ఇవ్వాలి ఏంటి అనేది ఇప్పుడు నేను చెప్తాను చూడండి. ఇట్లాగే ఇక్కడ మనకి ఇక్కడ ఉన్నాయి కదా, దానికి పప్పీకి ఒక 3 months వరకు బాతింగ్ చేయకూడదు. ఇప్పుడు ఏంటంటే డ్రై బాత్ అనేది ఉంటుంది. ఇది ఫోమ్ లాగా మన షేవింగ్ క్రీమ్ లాగా ఉంటుంది. ఇది బాడీ పైన అప్లై చేసి నెక్స్ట్ ఈ స్ప్రే కొట్టాలన్నమాట. స్ప్రే కొట్టేసి తర్వాత ఈ పెట్ వైప్స్ ఉంటాయి. పెట్ వైప్స్ పెట్టేసి మొత్తం క్లీన్ చేసేసేయాలి. క్లీన్ చేసిన తర్వాత సేమ్ అట్లానే మొత్తం క్లీన్ చేసేసేయాలి. క్లీన్ చేసిన తర్వాత టవల్ ఉంటుంది, అబ్జార్ప్షన్ టవల్ అంటాం దీన్ని. ఈ అబ్జార్ప్షన్ టవల్ తీసుకొని మనం దాని బాడీ మొత్తం నీట్ గా తుడిచేసేయాలి. తుడిచేసిన తర్వాత ఇంట్లో హెయిర్ డ్రైయర్ కానీ ఫ్యాన్ కింద కానీ ఒక 10 నిమిషాలు పెట్టాం అనుకోండి, నీట్ గా డ్రై అయిపోతుంది. డ్రై అయిపోయిన తర్వాత కోమ్స్ కూడా మనం ఎట్లా అంటే డిఫరెంట్ కోమ్స్ ఉంటాయి. ఇక్కడ చూడండి, ఈ కోమ్స్ చూసారా? ఇదేంటంటే ఈ కోమ్ మనకి బటన్ టైప్ ఉంటుంది అనమాట, వెనక బటన్ టైప్ ఉంటుంది. ఒకసారి కోమ్ చేసామంటే డెడ్ హెయిర్ కానీ లూజ్ హెయిర్ కానీ ఏదైనా ఊడిపోయేది ఏదైనా ఉంటే ఈ కోమ్ తో మనం తీసేసి క్లీన్ చేసుకోవచ్చు. ఇంకోటి దీన్ని ఫ్లీ కోమ్ అంటాము. ఫ్లీ కోమ్ ఏంటి అంటే ఫ్యూచర్ లో టిక్స్ కానీ ఫ్లీస్ కానీ లేదంటే కళ్ళ దగ్గర ఏదైనా అంటుకున్నా అట్లాంటి ఏదైనా అయినా సరే అన్నిటికీ పనికి వస్తుంది ఇది. ఓకేనా? నెక్స్ట్ మనకి బేసిక్ మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు పప్పీకి ఏంటి అని అంటే ఇక్కడ మీకు చూసినట్టుగా ఇవన్నీ బేసిక్ మెడిసిన్ కిట్. ఇంట్లో మన చిన్నపిల్లలు ఉన్నప్పుడు మనము జలుబు జ్వరము ఫీవర్ కి మెడిసిన్ సిరప్లు ఎట్లా పెట్టుకుంటామో పప్పీకి కూడా ఈ బేసిక్ మెడిసిన్ కిట్ ఇంట్లో ఉంది అని అంటే ఎప్పుడు ఎవరికన్నా ఏదైనా ప్రాబ్లం వచ్చిందని మాకు కాల్ చేసామంటే ఈ బేసిక్ మెడిసిన్స్ చెప్పిస్తాం. వాళ్ళకి ఏ సిరప్ ఎంత క్వాంటిటీ వేయాలనేది మనం వాళ్ళకి గైడ్ చేస్తాం. బేసిక్ ఐటమ్స్ అనమాట. సో నెక్స్ట్ అట్లాగే కొంచెం పెద్దవాటికి గ్రేవీస్ అని ఉంటాయి. కొంతమంది ఏంటంటే పప్పీ కొంచెం నీట్ గా కావాలి అని చెప్పేసి ఇట్లా టీ షర్ట్స్ అడుగుతుంటారు. ఈ టీ షర్ట్స్ అడుగుతుంటారు. కొంతమంది గిఫ్ట్స్ కావాలంటుంటారు, టీ షర్ట్స్ అంటుంటారు. సేమ్ అట్లాగే మనం వచ్చేసరికి కొన్ని వాటికి ట్రీట్స్ ఉంటాయి, బిస్కెట్స్ టైప్ అనమాట. బిస్కెట్స్ లో కూడా వైడ్ వెరైటీ ఆఫ్ బిస్కెట్స్ ఉంటాయి మనకి. లైక్ అంటూ ఉంటారు అన్న, అంటే ఇవి దీనికోసం సపరేట్ తయారు చేసిన బిస్కెట్సా లేకపోతే నార్మల్ బయట ఉన్న బిస్కెట్? అట్లా కాదు, డాగ్స్ సపరేట్ ఉంటుంది. డాగ్స్ సపరేట్ ఉంటుంది. అందులో హిమాలయ అని ఉంటుంది, ప్యూర్ పెట్ అని ఉంటుంది, డిఫరెంట్ కంపెనీస్ ఉంటాయి అనమాట. అంటే ఇవి చూస్తూ ఉంటే అన్న మనం చాయ్ లో వేసుకొని తింటాం కదా బిస్కెట్ లో, సేమ్ అలానే కనిపిస్తుంది. అట్లా వీటికి కూడా మనం ఎట్లా ఇవ్వాలంటే స్నాక్స్ టైప్, మనము రెగ్యులర్ గా టిఫిన్స్ అట్లా ఎట్లా చేస్తుంటామో అట్లా ఇస్తుండాలి. నెక్స్ట్ ఇది చూడండి, డిఫరెంట్ టాయ్స్ ఉంటాయి వీటికి. పప్పీ ఏంటి అని అంటే ఇచ్చింగ్ వస్తూ ఉంటది, పళ్ళు వచ్చినప్పుడు ఇచ్చింగ్ వస్తూ ఉంటది. చిన్నప్పుడు మనకి పళ్ళు దురదలు ఎట్లా వస్తూ ఉంటాయో పళ్ళు వచ్చేటప్పుడు సేమ్ వీటికి కూడా అంతే. సో అట్లాంటప్పుడు డిఫరెంట్ టాయ్స్ ఇచ్చామనుకోండి, డిఫరెంట్ సైజెస్ ఉంటాయి, డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉంటాయి. ఇటు కొరుక్కుంటానికి కానీ ఇట్లాంటి టాయ్స్ ఇచ్చామనుకోండి, దానికి ఏంటంటే ఫుల్ టైం పాస్ అవుతుంటది అనమాట. పళ్ళు ఇచ్చింగ్ కాకుండా పళ్ళు ఏంటి అని అంటే మన వెనకాల రాకుండా మన కొరక్కుండా ఏది పడితే అది కొరక్కుండా అట్లా అనమాట. అట్లాగే ఈ కూడా కొంచెం సౌండ్స్ వచ్చాయి కానివ్వండి. ఇప్పుడు కొంతమంది ఏమని అడుగుతారంటే పప్పీకి బాడీ బెల్ట్ కావాలంటారు. సో ఇట్లాంటిది ఇది బాడీ బెల్ట్, బాడీకి వేసుకునేది. లేదు నార్మల్ గా నెక్ బెల్ట్ కావాలంటారు, ఈ టైప్ లో ఉంటాయి మనకి. సేమ్ అట్లాగే ఇంకోటి బాడీ బెల్ట్ లో కూడా రకాలు ఉంటాయి. కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలంటారు, ఇట్లా అనమాట. ఫ్యాన్సీ ఐటమ్స్ కావాలంటారు, ఇట్లా ఉంటాయి. మనం ఇవన్నీ బ్రాండెడ్ ఐటమ్స్ మనం. ఓకేనా? కాస్ట్ ఎలా ఉంటాయి ఇవి? కాస్ట్స్ అన్ని కంపెనీ ఐటమ్స్ అయ్యి బ్రాండెడ్ ఐటమ్స్. ఇంకోటి మన స్టోర్ లో ఏ ఐటమ్ తీసుకున్నా వెదర్ ఇట్ మే బి మెడిసిన్స్, ఫుడ్, యాక్సరీస్ ఏది తీసుకున్నా సరే 20% డిస్కౌంట్ ఇస్తాం. సూపర్. ఇంకోటి ఏంటి అని అంటే 20% ఏంటంటే మనము
సిటీలో ఎవరెవరు ఆల్మోస్ట్ అవును వీఆర్ ద బెస్ట్ అనమాట. ఎందుకంటే క్వాలిటీ ఉంది, బ్రాండ్స్ ఉన్నాయి, అమౌంట్ ఉంది. సో నెక్స్ట్ ఏందన్న? నెక్స్ట్ మనం హస్కీ చూపిద్దాం. ఓ హస్కీ, సైబేరియన్ హస్కీ. ఇందాక మీరు చూపించినట్టు షెపర్డ్లో మీరు 4-5 రకాలు ఎట్లున్నాయో షెపర్డ్లో కూడా ఇది సైబేరియన్ హస్కీలో కూడా వెరైటీస్ ఉంటాయి అనమాట. ఓకే. ఈ సైబేరియన్ హస్కీలో దీంట్లో ఏంటి అంటే ఇది టాప్ క్వాలిటీ పప్పి. ఒకసారి ఐస్ చూడండి మీరు, బ్లూ ఐస్ ఉంటాయి దీనికి. సేమ్ నాకు బొమ్మను చూసినట్టే అనిపిస్తుంది, లైక్ ఇంట్లో పెడతారు కదా. బ్లూ ఐస్ ఉల్లి కోట్ పప్పి ఇది. ఓకేనా, దీని కోట్ కూడా చూడండి ఎంత హెవీగా ఉంటుందో. అవును. దీని ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర 25,000 ఉంటుంది. 25,000 స్టార్టింగ్. బయట చూసుకుంటే 40,000, 50,000. సౌండ్ బయట చాలా ఎక్కువనే ఉంటాయి రేట్స్, మన దగ్గర రీజనబుల్ గా ఉంటుంది. దీంట్లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఒకసారి నేను మీకు వేరే కలర్ కూడా చూపిస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్టుగా ఇవన్నీ ఏంటి అని అంటే మల్టీవిటమిన్స్ కానీ సప్లిమెంట్స్ ఇవన్నీ. రైట్. అంటే ఒక డౌట్ అడుగుతున్నా, ఆ సూపర్ మార్కెట్ ఉంటుంది కదా, సో మన వస్తువులకు తీసుకోవడానికి పోతాం కదా, సో ఎన్ని కలెక్షన్స్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అన్న? లైక్ అంటే ఇక్కడికి వస్తే అన్ని తీసుకోవచ్చు కస్టమర్, ఇక్కడికి వస్తే కస్టమర్ ఇక్కడికి వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి వచ్చారు అని అంటే అన్ని అవైలబుల్ ఉంటాయి. సప్లిమెంట్స్ ఉంటాయి, షాంపూస్ ఉంటాయి, కండిషనర్స్ ఉంటాయి, అట్లాగే సోప్స్ ఉంటాయి. లేదు అని అంటే వాటికి ఏదన్నా మెడిసిన్ కావాలన్నా సరే ఆల్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ అవైలబుల్ ఉంటాయి. వ్యాక్సిన్స్ ఉంటాయి, మెడిసిన్స్ ఉంటాయి, సిరప్స్ ఉంటాయి, అన్ని ఉంటాయి. 100 మంది డైపర్స్ అడుగుతుంటారు, ప్యాంపర్స్ అడుగుతుంటారు, ఇవన్నీ డిఫరెంట్ ఉంటాయి. అంటే కొన్ని ఏంటి అని అంటే ఎక్కడికన్నా క్యారింగ్ అవుట్ ఆఫ్ స్టేషన్ వెళ్ళినప్పుడు వాళ్ళు కొన్ని అడుగుతుంటారు. ఓకేనా, ఇప్పుడు నేను ఈ డిఫరెన్స్ చూడండి. హస్కీలో కూడా డిఫరెన్స్ ఇది బ్లాక్ అండ్ వైట్ అంటాము, ఇది గ్రే అండ్ వైట్, ఇది కూడా ఫుల్ బ్లూ ఐస్. అన్ని కలర్స్ ఉంటాయి మన దగ్గర. ఇట్లా మనకి మెడిసిన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. నాకు ఇవన్నీ ఉంటాయని తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. డాగ్ కి సంబంధించిన ఇన్ని వెరైటీస్. అలాగే అంటే మనం మనుషులం కాబట్టి అఫ్ కోర్స్ మనం ఇవన్నీ వాడుతూ ఉంటాం. లైక్ ఇక్కడ హిమాలయ కనిపిస్తుంది, ఫేస్ వాష్, ఇలాంటివి కూడా ఉంటాయి డాగ్స్. అన్ని ఉంటాయి, డాగ్స్ కి అన్ని ఉంటాయి. కండిషనర్ ఉంటాయి, బాతింగ్ షాంపూస్ ఉంటాయి, వాటికి కోమ్స్ కానీ అన్ని రకాలుగా ఉంటది. ఇవన్నీ పెర్ఫ్యూమ్స్ మీకు, డాగ్ పెర్ఫ్యూమ్స్ ఇవన్నీ. వీటిలో కూడా ఫ్లేవర్స్ చూడండి, ఇందులో కూడా డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఇవన్నీ డాగ్ పెర్ఫ్యూమ్సే. ఓకే. సో చూడొచ్చు, మనమే కాదు డాగ్స్ కి కూడా మంచి పెట్స్ కి కూడా పర్ఫ్యూమ్స్ ఉంటాయని చెప్పి ఈ రోజే నాకు తెలిసింది. అది కూడా విఆర్ పెట్స్ కి వచ్చిన తర్వాత నాకు తెలిసింది. ఇక్కడ బర్డ్స్ ఫుడ్ చూడొచ్చు, చూడండి. ఓకే, అది కూడా విన్నాను. మన దగ్గర బర్డ్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. బర్డ్స్ అవైలబుల్ ఉంటాయి, మన ఫిషెస్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. బర్డ్స్ ఉంటాయి, ఫిషెస్ ఉంటాయి, బర్డ్స్ ఫుడ్, రాబిట్ ఫుడ్, అట్లాగే హ్యామ్స్టర్ ఫుడ్, గినీ పిగ్స్ ఫుడ్, అన్ని రకాల ఫుడ్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి. వాళ్ళకి కావాల్సిన మల్టీవిటమిన్స్, సప్లిమెంట్స్ కూడా, బర్డ్స్ కి కావాల్సిన సప్లిమెంట్స్ కూడా ఉంటాయి మన దగ్గర. పెడిగ్రీస్ ఇవన్నీ డాగ్ ఫుడ్స్ అనమాట. డిఫరెంట్ బ్రాండ్స్ ఉంటాయి అనమాట. ఓకే. ఇప్పుడు మనం మీకు నెక్స్ట్ పప్పీ చూపిస్తాను. వావ్, సూపర్. లైట్ కలర్ కూడా, ఇది గోల్డెన్ రిట్రీవర్. ఓకే. ఇది వచ్చేసి డార్క్ కలర్ గోల్డెన్ రిట్రీవర్ అంటాం మనం. ఈ కలర్ కొంచెం రేర్, అందరి దగ్గర అవైలబుల్ దొరకదు, కానీ నా దగ్గర ఎప్పుడు 365 days అవైలబుల్ ఉంటుంది. ఒకటేసారి 5 మంది కస్టమర్స్ వచ్చారంటే మన కెనల్లో ఉంటే వాళ్ళకి తెప్పిస్తాం మనం. వెంటనే తెప్పించి అవైలబుల్ లో ఇస్తాను. సూపర్. ఇందులో కూడా గోల్డెన్ రిట్రీవర్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఈ బాడీ అంత ఒక కలర్ ఉంటుంది, చెవు ఒక కలర్ ఉంటుంది, డార్క్ కలర్ ఉంటుంది. సౌండ్ ఇక్కడ లైట్ ఉంది, ఇక్కడ డార్క్ ఉంది. సో గోల్డెన్ రిట్రీవర్ పెద్ద అయిన తర్వాత మనకి ఎట్లా వస్తుంది అని అంటే ఇది దాని చెవురు కలర్ లోకి టర్న్ అవుతుంది, ఈ కలర్ లోకి వస్తుంది. ఆ కలర్ లోకి వస్తుంది. క్వాలిటీ చూడండి మీరు, పా సైజ్ గానీ, హెడ్ సైజ్ గానీ ఫుల్ హెవీ సైజ్ ఉంటాయి, ఫుల్ యాక్టివ్ ఉంటాయి, హెల్దీ ఉంటాయి. డబుల్ బోన్ హెవీ క్వాలిటీ. ఇప్పుడు ఏంటి అని అంటే దీని ప్రైస్ స్టార్టింగ్ వచ్చేసి మన దగ్గర 16,000 స్టార్టింగ్ ఉంటుంది. అందులో 20% డిస్కౌంట్ ఉంటుందా? పప్పీస్ లైవ్ లో డిస్కౌంట్ ఉంటుంది. యాక్సరీస్, ఫుడ్ మీకు వాటిల్లో మీకు డిస్కౌంట్ ఉంటుంది అనమాట. అట్లాగే వీటికి స్టార్టర్ ఫుడ్స్ ఉంటాయి. ఇప్పుడు పప్పీస్ కూడా ఎట్లా ఉంటుంది అని అంటే డిఫరెంట్ ఉంటాయి అనమాట. స్టేజెస్ ని బట్టి ఫుడ్ ఉంటుంది. 1 month నుంచి 4 months వరకు ఒక స్టార్టర్ ఫుడ్ అంటాము, 4 months నుంచి 10 months వరకు పప్పీ ఫుడ్ అంటాము, 10 months దాటిన తర్వాత అడల్ట్ ఫుడ్ అంటాము. డిఫరెంట్. ఇప్పుడు ఇది చూడండి ఒకసారి, ఇది వచ్చేసి మనకి లైట్ కలర్, ఇది గోల్డెన్ రిట్రీవర్, ఇది గోల్డెన్ రిట్రీవర్. మీరు కలర్ డిఫరెన్స్ చూడండి ఒకసారి. లైట్ ఉంది, కొంచెం డార్క్ ఉంది. ఎవరికి ఏ కలర్ కావాలన్నా సరే అన్ని అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. నెక్స్ట్ వచ్చేసి మీకు పూడిలు చూపిస్తాను. ఓకే. ఇది వచ్చేసి మనకి లాబ్రడార్ రిట్రీవర్ అంటాం. ఇంత గోల్డెన్ రిట్రీవర్ చూసాం కదా, సేమ్ అట్లానే ఇది లాబ్రడార్ రిట్రీవర్ అంటాము. ఈ లాబ్రడార్ రిట్రీవర్ మనకి ఎట్లా ఉంటది అని అంటే దానికి ఫర్ ఉంటది, దీనికి ఫర్ ఉండదు. అన్ని ఫుల్ ఫ్రెండ్లీ డాగ్స్ అనమాట. మనకి ఇండివిజువల్ హౌస్ లో కావాలి, అపార్ట్మెంట్ లో కావాలి, ఏదైనా మంచి బ్రీడ్ సెలెక్ట్ చేయండి అంటారు. సో వాళ్ళకి ఏంటి అని అంటే
వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి మనం వాళ్ళకి ఈజీగా గైడ్ చేయొచ్చు. అంటే చాలా మందికి ఫ్రెండ్లీ డాగ్ కావాలని చెప్పి అనుకుంటుంటారు, ఎక్కువ ముఖ్యంగా ల్యాబ్స్ బాగా వాడుతూ ఉంటారు ఇంట్లో. ల్యాబ్స్ బాగా ఫ్రెండ్లీ డాగ్స్, ఈవెన్ చిన్నపిల్లలు ఉన్నా సరే, అపార్ట్మెంట్లో ఉన్నా సరే, ఇండివిజువల్ ఉన్నా సరే, ఏదైనా సరే అన్నిటికీ బాగా పనిచేస్తుంది. మూవీస్ లో కూడా బాగా అనిపిస్తూ ఉంటాయి. ల్యాబ్ చాలా ఫ్రెండ్లీ డాగ్స్. ఓకే, ఇప్పుడు ఈ మధ్య ఏమైంది అని అంటే ల్యాబ్స్ స్లోగా తగ్గుతున్నాయి, ల్యాబ్ డాగ్స్ అనేవి స్లోగా తగ్గుతున్నాయి, సిజ్యూస్ పెరుగుతున్నాయి. సిజ్యూస్ ఎందుకని పెరుగుతున్నాయి అని అంటే మనకి అది ఈజీ టు క్యారీ, లో మెయింటెనెన్స్, మోస్ట్ ఎఫెక్షనేట్ డాగ్. సిజ్యూస్ మోస్ట్ ఎఫెక్షనేట్ డాగ్. అవి చూపించే మనకి ఎఫెక్షన్ వేరే డాగ్స్ ఏవి చూపించు, అంత బాగుంటాయి అనమాట. ఈ లాబడాగ్ కూడా చూడండి, కొంచెం హెవీ సైజ్ ఉంటుంది. దీంట్లో డిఫరెంట్ క్వాలిటీస్ ఉంటాయి అనమాట. లాంగ్ కోట్, హెవీ బోన్ ఉంటుంది, షో క్వాలిటీస్ ఉంటాయి. ఓకేనా? సో ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి? ఇది ప్రైస్ స్టార్టింగ్ మన దగ్గర 12,000 ఉంటుంది. సూపర్. 12,000 నుంచి స్టార్టింగ్ ఉంటుంది, 14,000 ఉంటుంది, 16,000 ఉంటుంది. దాన్ని బట్టి ఇంకా క్వాలిటీని బట్టి ప్రైసింగ్ ఉంటుంది అనమాట. హైట్స్ కూడా వెయిట్ కూడా బాగా ఎక్కువ ఉంటుంది. మాక్సిమం బాడీ వెయిట్ వచ్చేసి 20 to 30 kilos వరకు ఉంటుంది అనమాట. ఓకే, అంటే హెల్దీ లాబడాగ్ వచ్చేసి 20 to 35 kilos వరకు ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇప్పుడు మనం దీంట్లో కూడా ఆప్షన్స్ చాలా ఉంటాయి మన దగ్గర. ఫస్ట్ టైం నేను చెప్పినట్టుగా అట్లా చాలా ఉంటాయి. నెక్స్ట్ మనం పూడిలు చూద్దాం మనం. ఓకే అన్న, ఫస్ట్ చూడగానే నాకు హీరో రామ్ చరణ్ గుర్తొచ్చింది. సో రామ్ చరణ్ డాగ్ కూడా బాగా వైరల్ అయింది అప్పట్లో. అది అదే దానికి సంబంధించిన అదే బ్రీడ్ ఇది. వావ్, సూపర్. పూడిలు ఇందాక మీకు ఒకసారి చూపించాను కదా, పైన ఎత్తుకొని ఒక దాన్ని చూపించాను. సో వ్యూయర్స్ కూడా ఒకసారి చూపిద్దాం. పైన ఎత్తుకొని ఒక దాన్ని చూపించాను కదా, సేమ్ అట్లానే ఉంటది ఇది కూడా. టాయ్ పూడిలు అంటాం మనము, టాయ్ పూడిలు. దీనికి లుక్ ఏంటంటే కర్లీ ఉంటది బాడీ మొత్తం, కాళ్ళ దగ్గర కానీ ఇదంతా చూడండి. అవును, హెయిర్ మొత్తం కర్లీ ఉండి. పప్పి టాయ్ సైజ్ ఉంటది కానీ ఫుల్ యాక్టివ్ ఉంటది. ఓకే, ఇది ఫుల్ యాక్టివ్ ఉంటది, ఫుల్ హెల్దీగా ఉంటది. ఇప్పటిదాకా నేను చూసింది ఇదే డాగ్ కదా అన్న? ఇందాక మీరు ఇక్కడ పైన చూసారు కదా, సేమ్ అదే డాగ్ ఇది. అసలు మాట ఇంటలేదు, అటు ఇటు యాక్టివ్ ఉంటది, వదిలిపెట్టినా సరే ఫుల్ అటు ఇటుగా ఉరుకుటం, ఆడుకుంటాం, అన్ని చేస్తా ఉంటది. హైట్ విషయానికి వస్తే హైట్ మనకి టాయ్ సైజ్ అయ్యేది. దీంట్లో టాయ్ సైజ్ ఉంటది, కొంచెం పెద్ద సైజులు కూడా ఉంటాయి కానీ ఇది టాయ్ సైజ్. ఓకే, దీని ప్రైస్ ఏ విధంగా ఉంటుంది అన్న? ఇది ఒకసారి ప్రైస్ మన దగ్గర స్టార్టింగ్ వచ్చేసి 35,000 నుంచి స్టార్టింగ్. 35,000. సో మేల్ ఫీమేల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. మేల్ కొంచెం ఎక్కువ ఉంటుంది, ఫీమేల్ కొంచెం తక్కువ ఉంటుంది. ఓకే, ఈ క్వాలిటీ. ఒకటి నేను చూపించిన పప్పీస్ అన్ని మీకు ఏ పప్పీ అయినా సరే వ్యాక్సినేషన్ రికార్డ్ తో పాటు ఇస్తా. ఆల్రెడీ వ్యాక్సినేషన్ వేసేసిన పప్పీసే ఉంటాయి మన దగ్గర, విత్ వ్యాక్సినేషన్ రికార్డ్ ఇస్తాను నేను. ఎందుకంటే వ్యాక్సినేషన్ వేస్తే వాటికి హెల్త్ కండిషన్ బాగుంటుంది, హెల్తీగా ఉంటుంది, ఇమ్యూనిటీ బాగుంటుంది. అందుకని ఏ పప్పీ అయినా సరే నేను వ్యాక్సినేషన్ వేసే ఇస్తాను. ఇవే కాదు, మన దగ్గర బీగల్స్ ఉన్నాయి, పమేరియన్స్ ఉన్నాయి, డిఫరెంట్ బ్రీడ్స్. ఎవరికి ఏ బ్రీడ్ కావాలన్నా సరే ఆ బ్రీడ్ అవైలబుల్ ఉంటుంది. పూడి లాంటి ఇది ఒకటే కాదు, ఇంకొకటి కూడా ఉంది నా దగ్గర, చూపిస్తాను నేను మీకు. మెయిల్ ఫీమేల్ కూడా ఉన్నాయి. అంటే ఒకసారి వన్స్ ఒక కస్టమర్ ఇక్కడికి వస్తే ఎలాంటి డాగ్ అని ఇక్కడ దొరుకుతుంది అన్నమాట. ఈ కలర్స్ చూడండి ఒకసారి, కొంచెం ఒకటి డార్క్ కలర్, ఒకటి కొంచెం క్రీమ్ కలర్. అవును, ఓకేనా? డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. ఇది ఫీమేలా? ఇది ఫీమేల్, ఇది మెయిల్. ఓకే, చాలా అద్భుతంగా ఉన్నాయి, చూస్తూ ఉంటే ఇంకా చూడాలి అనిపిస్తున్నాయి, దాంతో టైం స్పెండ్ చేయాలనిపిస్తున్నాయి. సో అంటే ఇక్కడ దీనికి సంబంధించిన ప్రతి ఒక్కటి ఇక్కడ దొరుకుతుంది. ప్రతి ఒక్కటి దీనికి దొరుకుతుంది. ఇంకోటి అట్లనే కాదు, సిటీలో ఎక్కడైనా ఉండండి, లేదంటే అవుట్ ఆఫ్ స్టేషన్ ఆంధ్ర తెలంగాణ ఎక్కడైనా ఉండండి, వాళ్ళకి ఏ ఫుడ్ కావాలన్నా సరే మనం వాళ్ళకి డెలివరీ చేస్తాం. ఎట్లా అంటే ఇప్పుడు మనకి లాజిస్టిక్స్ ఉన్నాయి, లాజిస్టిక్స్ లో వేస్తే వాళ్ళకి ఏదైనా కావాలని సెలెక్ట్ చేసుకున్నారు, లేదనంటే ఎక్కడో రిమోట్ ఏరియాలో ఉంటారు, వాళ్ళకి సంబంధించిన దగ్గర బస్ స్టేషన్ ఏదైనా ఉంటుంది, కార్గో సర్వీస్ ఉన్నాయి, ఆర్టీసీ కార్గో సర్వీసెస్ ఉన్నాయి. సో వాళ్ళకి చాలా రీజనబుల్గా ఉంటుంది అనమాట. హార్డ్లీ ఎంత మనకి 50 రూపీస్ 100 రూపీస్ తీసుకుంటారు వాళ్ళు పార్సిల్కి. వాళ్ళకి మంత్లీ ఐటమ్స్ ఏం కావాలన్నా సరే, డాగ్స్కి సంబంధించిన మంత్లీ ఐటమ్స్ ఏది కావాలన్నా సరే ఒకేసారి తీసుకోవచ్చు. మాకు కాల్ చేసి, ఇంకోటి ఏంటి అని అంటే మీకు చెప్పినట్టుగా బెస్ట్ డిస్కౌంట్ 20% డిస్కౌంట్ ఇస్తాను. సూపర్. వాళ్ళకి ఇంట్లో ఉంది పప్పి, ఏం తినట్లేదు, కొంచెం హెల్త్ కండిషన్ బాగాలేదు అనిపించినా సరే నాకు కాల్ చేయండి. నేను వాళ్ళకు అది ఎందుకు తినట్లేదు, దాని ప్రాబ్లం ఏంటి, దాన్ని ఐడెంటిఫై చేసి దానికి బెస్ట్ ఫుడ్ ఏం పెట్టాలి ఏంటి అనేది నేను క్లియర్ గా సెలెక్ట్ చేస్తాను. మెడిసిన్స్ కూడా పంపిస్తూ ఉంటారు. నెక్స్ట్ మన బోర్డింగ్ ఉంది, బోర్డింగ్ సెంటర్ దగ్గరికి తీసుకెళ్తాను. మన పెద్ద డాగ్స్ ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను నేను మీకు. బోర్డింగ్ కూడా మన దగ్గర స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 500 ఉంటుంది. 500 పర్ డే. సూపర్. పర్ డే 500 ఉంటుంది. బయట అయితే 800,000 రూపీస్ తీసుకుంటున్నారు. పర్ డే 500 ఉంటుంది. ఇంకోటి పప్పీస్ మనకి అవుట్ స్టేషన్ లో ఉంటారు, అరే మేము ఇక్కడికి రాలేము, మేము పప్పీస్ ఎట్లా తీసుకోవాలని వాళ్ళకి కొంచెం డౌట్ ఉంటుంది. చూసే వ్యూవర్స్ అందరికీ అదే డౌట్ ఉంటుంది. ప్రతి వ్యూవర్ కి నేను చెప్పేది ఏంటి అని అంటే, వాళ్ళు ఎక్కడైనా ఉండేవండి, ట్రాన్స్పోర్టేషన్ బాధ్యత నాది. పప్పి నేను పంపించి మీ ఇంటికి పప్పి మీ చేతికి వచ్చే వరకు నాదే రెస్పాన్సిబిలిటీ. సేఫ్గా నేను ట్రావెల్స్లో ఇస్తాను, వాళ్ళు సేఫ్గా తీసుకెళ్తారు. పప్పి మీకు హ్యాండ్ ఓవర్ నేను సేఫ్గానే రీచ్ అవుతాను. సో
ఎక్కడ ఎవరున్నా సరే మాకు కాల్ చేయండి, నేను బెస్ట్ పప్పీ చూపిస్తాను, వీడియో కాల్ చేసి చూడండి, మీకు ఏ పప్పీ కావాలో సెలెక్ట్ చేసుకోండి. సో దాన్ని బట్టి మీరు ఏది కావాలన్నా సరే నేను ట్రావెల్స్లో వేసి పంపిస్తాను. ఓకే అన్న, నెక్స్ట్ వెళ్దాం, అక్కడికి వెళ్ళి ఇంకా చూపిస్తారా మా వ్యూవర్స్? షూర్. ఇప్పుడు మీకు ఫిషెస్, బర్డ్స్, వాటి ఐటమ్స్ గురించి చెప్తాను. నెక్స్ట్ మనం కెనాల్ దగ్గరికి వెళ్దాం. డన్, వెళ్ళిపోదామా? సో వ్యూయర్స్, ఫస్ట్ ఫ్లోర్కి మనం వచ్చేసాం. ఇక్కడ బర్డ్స్ అలాగే ఫిషెస్ కూడా ఇక్కడ ఉంటాయి. సో చూపిస్తాడు మనకన్నా ఎలాంటి టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఉంటాయి, వాళ్ళకి ఎలాంటి ఫుడ్ వేయాలి, ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. సో వచ్చేసిన లోపలికి అన్న మీరు చూడవచ్చు. సో ఎలా ఉంటాయి అన్న ఇవి? డిఫరెంట్ ఫిషెస్ ఉంటాయి మన దగ్గర. వైల్డ్ ఫిషెస్ ఉంటాయి, అట్లానే సాఫ్ట్ ఫిషెస్ ఉంటాయి. ఇవి చూస్తే మనకి టింఫిల్స్ అంటాం దీన్ని. ఇవన్నీ అన్నిటితో కలిసిపోతాయి. వైల్డ్ ఫిషెస్ తో కలిసిపోతాయి, లేదు అని అంటే నార్మల్ గా సాఫ్ట్ ఫిషెస్ తో కూడా కలిసిపోతాయి. నెక్స్ట్ ఈ లోపల ఏంజల్స్ అంటాము. ఇది సైజ్ కి మనకి ఎక్వేరియం కలర్ లోనే ఉంటాయి మీకు అవి. నెక్స్ట్ ఇది వచ్చేసి ఫ్లవరాన్. ఇదేంటి అని అంటే వాస్తు ఫిష్ అనమాట. ఇది ఎవరికన్నా ఏదన్నా కొంచెం హోటల్స్లో కానీ రెస్టారెంట్స్లో కానీ అట్లాంటి ఏదైనా కావాలంటే ఇది పెట్టుకుంటారు. వాస్తు ఫిష్. ఇది వాస్తు ఫిష్ బాగుంటుంది. ఇది ఎప్పుడు ఎవరు వేయాలన్నా సింగిల్ ఫిష్ వేయాలి, వేరే దాన్ని వేయకూడదు. వేరే దాన్ని వేస్తే కొట్టుకుంటాయి అనమాట. చూడండి ఎంత అగ్రెసివ్ ఉంటుందో చూడండి. ఇది ఫుల్ అగ్రెసివ్ ఉంటుంది. అట్లాగే గోరామి ఫిషెస్ కానీ ఇవి వచ్చేసి ఇవి చిన్న ఫిషెస్ మనకి గప్పీస్ అంటాము. గోల్డెన్ ఫిషెస్, అట్లా గౌరామి ఫిషెస్ అంటాము, కోయి కాప్స్. సో చాలానే ఉన్నాయి ఇక్కడ ఫిషెస్ కూడా. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకు చూడొచ్చు. సో ఇప్పుడు ఎలాంటి ప్రైజెస్ ఏ విధంగా ఉంటాయి అన్న ఇందులో? ఫిషెస్ మన దగ్గర ఏంటంటే అన్ని బేసిక్ ప్రైజెస్ ఉంటాయి. ఎక్కువ మన ఏదో సిటీలో పెద్ద స్టోరు వీళ్ళ దగ్గరికి వెళ్తే ఆ ప్రైజింగ్ ఈ ప్రైజింగ్ అని ఎవ్వరు టెన్షన్ పడొద్దు. ప్రైజింగ్ చాలా రీజనబుల్గా ఉంటుంది నా దగ్గర. ఫిషెస్ స్టార్టింగ్ పెయిర్ వచ్చేసి మన దగ్గర 70 రూపీస్ నుంచి స్టార్టింగ్ ఉంటుంది. గోల్డ్ కానివ్వండి, చాక్లెట్ మోలీస్ కానివ్వండి, ఏదైనా సరే. ఇక్కడ కూడా చూడండి మనకు వైడ్ వెరైటీ కోయిస్ ఉంటాయి, కోయి ఫిషెస్ ఉంటాయి, ఎస్కే గోల్డ్ ఉంటుంది. ఓకే, అంటే ఇప్పుడు లైక్ బర్త్డే గిఫ్ట్కి కానీ సంథింగ్ ఏదైనా ఒక అక్వేరియం గిఫ్ట్ చేయాలనుకుంటారు అట్లాంటి వాళ్ళకి మీరు కరెక్ట్గా అడిగారు. ఇప్పుడు మీకు ఏంటి అని అంటే ఫిషెస్కి సంబంధించిన యాక్సరీస్, డిఫరెంట్ రెడీమేడ్ ట్యాంక్స్ అనమాట. ఇవన్నీ మీరు ఇక్కడ చూడొచ్చు. జస్ట్ ఈ మనం డిస్ప్లే ట్యాంక్స్ అనమాట. ఇవి వీటిల్లో ఏ సైజు కావాలన్నా సరే, ఇది ఒక డిఫరెంట్ సైజు, ఇది ఒక డిఫరెంట్ సైజు, ఇట్లాగే ఇది కూడా చూడండి. ఓకే, లైక్ ఇలాంటి గిఫ్ట్స్ ఇవ్వచ్చు. ఇట్లా అది కాదు, లేదు నాకు చిన్న బౌల్ కావాలి, ఒక పాట్ కావాలి, ఒక ఫిష్ 2 ఫిష్లు వేసుకొని ఇవ్వాలి, అట్లాంటివి కావాలంటే అవి కూడా అవైలబుల్గా ఉన్నాయి. అట్లాగే మనకి ఫిషెస్ ఐటమ్స్, ఫిషెస్ యాక్సరీస్, ఫుడ్ కానీ ఏదన్నా ఫిల్టర్స్ కానీ హీటర్స్ కానీ ఏది కావాలన్నా సరే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఓకే, సో ప్రతి ఒక్కటి అవైలబిలిటీ. నెక్స్ట్ ఐటమ్స్ దీనికి ఫుడ్కి సంబంధించిన, ఇప్పుడు బర్డ్స్కి సంబంధించిన ఫిషెస్, బర్డ్స్కి సంబంధించిన ఇది ఉంది. పాట్ కావాలంటారు కొంతమంది, గిఫ్ట్ అడుగుతుంటారు. సింగిల్ ఫిష్, ఇది ఫైటర్ ఫిష్ అంటాము. ఫైటర్ ఫిషెస్ లో కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. ఫుల్ మూన్ అని, హాఫ్ మూన్ అని, ఇట్లా కావాలి గిఫ్ట్ చేయాలనే వాళ్ళకి కూడా మనం ఇట్లా గిఫ్ట్ ఇవ్వచ్చు అనమాట. బర్డ్స్ కి సంబంధించిన యాక్సరీస్. ఇది ఏంటి అంటే ఫుడ్ దీంట్లో పెట్టేసామనంటే ఆటోమేటిక్ కింద వస్తూ ఉంటాయి. మనకి కొంతమంది ఏంటంటే బర్డ్స్ లవర్స్ ఉంటారు, మా ఇంటి దగ్గర చాలా పిచ్చుకలు వస్తుండే అని అంటారు. ఇట్లాంటిది ఏంటంటే ఒక దగ్గర ఒక హ్యాంగ్ చేసేసి ఫుడ్ లో దీంట్లో పెట్టేసామని అంటే ఆబ్వియస్ గా దీంట్లో వచ్చి ఫుడ్ దీన్ని వెళ్ళిపోతుంటాయి అనమాట. అట్లాగే వాటికి సంబంధించిన ప్లాంట్స్ కానీ, లవ్ ప్లాంట్స్ కానీ, డిఫరెంట్ ఇవ్వండి ఫిషెస్ ట్యాంక్స్, చిన్న ట్యాంక్స్ అనమాట. మీరు పాట్స్ చూసారు కదా, అట్లాగే డిఫరెంట్ ట్యాంక్స్ సైజ్ అనమాట ఇవన్నీ. నెక్స్ట్ అట్లాగే బర్డ్స్ కూడా అన్ని రకాల బర్డ్స్ ఉంటాయి. ఇప్పుడు ప్రెసెంట్ లిమిటెడ్ ఉన్నాయి మన దగ్గర. ఈ బర్డ్స్ కూడా అన్ని రకాలుగా బర్డ్స్ ఉంటాయి మనకి. కాక్టైల్స్ కానీ, లవ్ బర్డ్స్, ఆఫ్రికన్, కార్నియర్స్, ఈ అన్నిటి కూడా టేమ్డ్ ఉంటాయి మన దగ్గర. ఒకసారి చూడొచ్చు మనం. చూడండి, ఫుల్ టైమ్డ్ ఉంటాయి, ఫుల్ యాక్టివ్ ఉంటాయి. ఓకే, మీ దగ్గరికి వస్తాయి అవి? అందరి దగ్గరికి అవ్వాలంటే జస్ట్ ఒక 5 minutes దాన్ని చూసిందనంటే ఆటోమేటిక్ వచ్చేది, కనెక్ట్ అయిపోతుంది అన్నమాట. ఓకే, గ్రీన్ చిక్ ఉంటాయి, ఎల్లో చిక్ ఉంటాయి, ఫుల్ యాక్టివ్గా ఉంటాయి, ఫుల్ హెల్దీగా ఉంటాయి. మనం ఎట్లయినా ఆడుకోవచ్చు వీటితో. పెట్టండి, మీరు కూడా మీ దగ్గరికి కూడా అన్నమాట. ఓకే, దొరుకుతుంది అది. జస్ట్ మేము ఒక 2 minutes అట్లా చూసింది అని అనుకోండి, ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది. సో నా మీద పగతో ఉన్నట్టుంది.
అంటే ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదనమాట. ఏం భయపడాల్సిన అవసరం లేదు. నేను మీకు చూపిస్తాను, మీకు గైడ్ చేస్తాను, దాన్ని బట్టి మీరు ఎట్లయినా చూసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ మీరు ఇందాక కింద పుడిలు చూసారు కదా, సేమ్ అదే ఇది. ఓకే. వాటి ఫాదర్ అనమాట, టాయ్ పుడిల్ ఇది. ఇది కూడా చాలా ఫ్రెండ్లీ ఉంటుంది. చాలా అద్భుతంగా ఉందని ఇది. భయపడాల్సిన అవసరం లేదంటారా? ఏం భయపడాల్సిన లేదు, చాలా ఫ్రెండ్లీ డాగ్. ఓకే, సూపర్. సో చాలా అద్భుతమైన, అంటే మనకి కస్టమర్ ఇక్కడికి వస్తే మాత్రం ప్రతి ఒక్కటి ఇక్కడ లభిస్తూ ఉంది. ఓన్లీ డాగ్సే కాకుండా బర్డ్స్ కానీ ఫిషెస్ కానీ సో ఏవైనా విత్ దానికి సంబంధించిన యాక్సెసరీస్ మొత్తం ఇక్కడ దొరుకుతుంది. సో మీ అందరి కోసం ఇక్కడ నేను రావడం జరిగింది. సో అన్న చూసే వ్యూవర్స్కి ఇంకేమని చెప్పాలనుకుంటున్నారా? ఇట్లా సేమ్ ఇందా మీకు ఇప్పుడు మనం కెనల్ దగ్గరికి వెళ్ళి మీకు ఇందాక మనం పప్పీస్ చూపించాను కదా, సేమ్ అట్లాగే వాళ్ళ ఫాదర్ లైన్ కూడా చూపిస్తాను నేను మీకు. డే కేర్ సెంటర్ ఉంది కదా, డే కేర్ సెంటర్ లోపలికి వెళ్తే అన్ని అరుస్తుంటాయి. జస్ట్ మనకి బయట గ్లాన్స్ మన పక్కనే ఉందని చెప్పాను కదా, వ్యూవర్స్ కూడా ఎక్కడుంది మన దగ్గర ఏమున్నాయి అనేది అది కూడా ఒకసారి జస్ట్ ఒక 1 minute మనం గ్లాన్స్ చూద్దాము. ఇంకోటి మనకి చెప్పినట్టుగా ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్, ఫుడ్ కానీ యాక్సరీస్ కానీ ఏదైనా సరే 20% డిస్కౌంట్ ఇస్తాను నేను. హోమ్ డెలివరీ సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి. ఎక్కడో లాంగ్లో ఉన్నారు, మనకి ర్యాపిడో ఆ సర్వీసెస్ ఉన్నాయి, అట్లాంటివి చేయొచ్చు. అవుట్ స్టేషన్లో ఉన్న కస్టమర్స్ ఉన్నారు, పప్పీస్ కావాలనుకుంటారు, వాళ్ళకి హోమ్ డెలివరీ సర్వీసెస్ ఉంటాయి. పప్పీస్ కానీ ఏదైనా సరే, ఫిషెస్ కావాలన్నా సరే, కస్టమైజ్ ట్యాంక్స్ కావాలంటారు, నా దగ్గర ఈ సైజు ఉందండి, నా ఇంట్లో ఇదే స్పేస్ ఉంది, ఆ స్పేస్లో నాకు ట్యాంక్ సెట్ చేసి ఇవ్వాలి అనిపిస్తే అట్లా కస్టమైజ్డ్ ట్యాంక్స్ కూడా నేను సెట్ చేసి ఇస్తాను. లేదు వేరే ఏదైనా బర్డ్ కావాలంటారు, గ్రే ప్యారెట్ కావాలి, మకావ్ కావాలి, కుకటో కావాలి, అట్లాంటివి ఏది కావాలన్నా సరే నేను వాళ్ళకి తెప్పించి ఇస్తాను. ఓ సూపర్ అన్న. సో వెళ్దాం అక్కడికి. వెళ్దాం. సో వ్యూయర్స్ అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళి అక్కడ వీళ్ళ పేరెంట్స్ని కూడా చూపిస్తే, ఎందుకంటే చాలా మందికి డౌట్ ఉంటుంది కాబట్టి. సో అక్కడికి వెళ్ళి మీ అందరికీ చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. సో మీకు వ్యూయర్స్ ఇప్పటిదాకా నేను షాప్ చూపించాను కదా, సో దీని పక్కనే ఇప్పటిదాకా నేను చూపించిన పిల్లర్ 872, ఇప్పుడు మనం 873 పిల్లర్ దగ్గరే ఉన్నాం. ఇప్పటిదాకా నేను చెప్పాను కదా పక్కనే అని చెప్పి. సో ఇక్కడికి రావడం జరిగింది. సో వెళ్దాం, మీ అందరికీ చూపిస్తా. పక్కనే ఉంది కదా మనం ఏదో అనుకున్నాం, అంటే కొంతమంది ఆ వీడియోల కోసం చెప్తున్నారేమో అనుకుంటారు, బట్ మన వ్యూవర్స్కి క్లారిటీగా చూపించినాం మనం ఈరోజు. సార్ వెళ్దామా? సో లోపలికి రాగానే భయంకరంగా కనిపిస్తుంది. సో అన్ని కుక్కలు ఉంటాయన్నా, లైక్ వీళ్ళ పేరెంట్స్ అందరూ ఇందులో ఉంటారా? నేను చూపించిన డాగ్స్ కి పేరెంట్స్ అందరు ఇక్కడే ఉంటారు. ఇంకా లోపల చాలా ఉంటాయి, జస్ట్ మీకు గ్లాన్స్ గురించి కొంతవరకు నేను తీసుకొచ్చి చూపిస్తాను. సో పేరెంట్స్ ఇప్పటిదాకా మనం పిల్లల్ని చూసినాము, ఇప్పుడు మనం వాటి పేరెంట్స్ని చూడబోతున్నాము. వామ్మో, సో లోపలికి రాగానే ఏంటన్నా ఇదంతా ఏమనవు కదా, ఇవి అన్ని ఫ్రెండ్లీ డాగ్సే, అన్ని చాలా ఫ్రెండ్లీగా ఉంటాయి. నేను మీకు చూపించిన ల్యాబ్ ఉంది కదా, వాటి ఫాదరు, వీడి పేరు లడ్డు. దానా లడ్డు, లడ్డు దా దా వెళ్దాం, దా 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 పోదాం, దా దగ్గర ఫుల్ హైపర్ యాక్టివ్ ఉంటాడు. దా లడ్డు, లడ్డు నానా. ఎంత ముద్దుగా పిలుచుకుంటున్నారు చూడండి ప్రేమతో. ల్యాబడారు, ఫుల్ షో క్వాలిటీ, హెవీ సైజు, షో క్వాలిటీ. ఓకే. నెక్స్ట్ మనం హస్కీ చూసుకుంటే, హస్కీ బ్లూ ఐస్, ఉల్లి కోటు. వీడి పేరు బద్మాష్. ఏం పేరు? బద్మాష్. బద్మాష్, ఏ బద్మాష్. ఫుల్ ఉల్లి కోట్ ఇది. గ్రూమింగ్ అదంతా చేస్తే ఇంకా బాగుంటది. నెక్స్ట్ మీకు బీగల్ చూపించలేదు కదా స్టోర్ లో, బీగల్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర. ఇవి కూడా ఫుల్ ఫ్రెండ్లీ డాగ్స్. బీగల్ కూడా అవైలబుల్ ఉంటాయి. బీగల్ లో కూడా లైట్ మార్కింగ్, డార్క్ మార్కింగ్ అట్లా ఉంటది. నెక్స్ట్ అట్లాగే షెపర్డ్ చూపించాను కదా, షెపర్డ్ లో కూడా వీడి పేరు రాకీ. రాకీ సెట్ బేటా సెట్. వీడి పేరు రాకీ. వీడు కూడా ఫుల్ ఫ్రెండ్లీ డాగ్. ఓకే, చూస్తున్న భయం అవుతుంది. నెక్స్ట్ అట్లాగే గోల్డెన్ రిట్రీవర్ చూపించాను కదా మీకు. అవును, గోల్డెన్ రిట్రీవర్ లో కూడా డార్క్ కలర్, వీడు ఓకే లైట్ కలర్ ఉంటది, క్రీమ్ కలర్ ఉంటది. ఓకే, మూవీస్ లో కూడా ఎక్కువ వాడుతూ ఉంటారు. మూవీస్ లో కూడా ఉన్నాయి. ఇక్కడ ఉన్న ప్రతి డాగ్ మూవీస్ లో కూడా ఉన్నాయి. శివం బజే మూవీ చూసారా మీరు? అవునా. శివం బజే, వినుర భాగ్యం, విష్ణు కథ, కోట బొమ్మాలి, అందుట్లో యూస్ చేసిన డాగ్స్ అన్ని నాయి. వావ్, ఓకే. ఈవెన్ నా ఫేవరెట్ డాగ్. ఈ బాడీ పోస్టర్ చూడండి మీరు ఒకసారి. దా కన్నా, ఇగో దన్న రాకీ, గుడ్ బాయ్. సెకండ్ సెకండ్. వావ్, సూపర్. నెక్స్ట్ వచ్చేసి అన్నిట్లో నా ఫేవరెట్ డాగ్, ఓకే, కేన్ కార్సో. ఈడు అన్న భయంకరంగా ఉంది అన్న. ఇది భయంకరంగా ఉంటాడు, చాలా ఫ్రెండ్లీ డాగ్, నా ఫేవరెట్ డాగ్. వీడు చిన్నప్పటి నుంచి నా చేతుల్లోనే పెరిగాడు. వీడు ఫుల్ హెవీ సైజు. ఏం పేరన్నా? శివం బాజే మూవీలో ఫస్ట్ కనిపించే క్లిప్ ఈడే. ఓకే, ఒక హీరో ఉరుగుతుంటాడు, ఆడ వెనకాల పడుతుంటాడు. వీడు ఫస్ట్ కనిపించేది ఈడే. తిని పేరు ఫుల్ షో క్వాలిటీ, భైరవ్. వీడి పేరు భైరవ్. పేరు కూడా చాలా భయంకరంగా ఉంది. దా
కూర్చో. ఓకే వామ్మో. ఇయే కాదు మీకు చూపించి సిజ్జూస్ అయితే ఎన్ నెంబర్ ఆఫ్ సిజ్జూస్ ఉన్నాయి. దగ్గర 20 సిజ్జూలు ఉన్నాయి లోపల నా దగ్గర. సిజ్జూలు, పమేరియన్స్, పగ్గులు, ఇంకా వేరే డిఫరెంట్ బ్రీడ్స్, సెయింట్ బర్నార్డ్ అన్ని లోపల ఉన్నాయి. సో అన్నీ మీకు చూపించాలంటే కుదరదు. లోపలికి వెళ్ళామనంటే మనం వీడియో షూట్ తీయలేము, ఆ గోలకు మనకి ఏం అర్థం కాదు. సో ఇక్కడ వరకు కొన్ని బ్రీడ్స్ వరకు చూద్దాం మనం. నెక్స్ట్ వీడియోలో ఏమున్నా సరే నెక్స్ట్ బ్రీడ్స్ చూపిస్తాం. ఓకే సో థ్యాంక్ యూ అన్న. ఒక కస్టమర్ మీ దగ్గరికి వస్తే హ్యాపీగా వెళ్తాడని చెప్పి నాకు నమ్మకం వచ్చింది. సో చూసే వ్యూవర్స్ అందరికీ అర్థమైపోయి ఉంటుంది. సో వ్యూవర్స్కి మీ దగ్గరికి రావాలంటే మీ నోటితో మీ అడ్రస్ చెప్పాలంటే ఎలా చెప్తారన్న? ఇది మన అడ్రస్ వచ్చేసి మనము అమీర్పేట నుంచి వచ్చేటప్పుడు మూసాపేట మెట్రో స్టేషన్ దాటిన తర్వాత పిల్లర్ నెంబర్ 872 పిల్లర్ నెంబర్ 872 దగ్గర మన స్టోర్ ఉంటుంది. మనకి పక్కన అల్సబా రెస్టారెంట్ ఉంటుంది, ఆపోజిట్లో ఎంజీ కార్ షోరూమ్ ఉంటుంది. అట్లాగే మన కెనల్కి రావాలి అని అంటే బోర్డింగ్ సర్వీసెస్ ఏదైనా కావాలన్నా, డే కేర్ కానీ, నేను చెప్పినట్టు బ్రీడింగ్ కానీ అట్లాంటివి ఏమైనా కావాలి అంటే 873 పిల్లర్ నెంబర్ దగ్గర 873 దగ్గర జస్ట్ లెఫ్ట్ తీసుకోగానే లెఫ్ట్లో మన కెనల్ ఉంటుంది అనమాట. ఓకే. అట్లాగే మీకు ఇందాక చెప్పినట్టు ఫుడ్ అండ్ యాక్సరీస్ మీద ఫ్లాట్ 20% డిస్కౌంట్ ఉంటుంది. హోమ్ డెలివరీ సర్వీసెస్ ఉంటాయి. అవుట్ ఆఫ్ స్టేషన్లో ఎవరికన్నా పప్పీస్ కావాలి అన్నా, ఫుడ్ కావాలన్నా, ఏదైనా సరే మీ ఇంటి వరకు వచ్చే వరకు నాదే రెస్పాన్సిబిలిటీ. ఓకే అన్న. సో థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో వ్యూయర్స్ మీరు ఏదైనా డాగ్ కొనాలి అన్న, సో దానికి సంబంధించిన సర్వీసెస్ కానీ, సో ప్రతి ఒక్కటి ఇక్కడ విఆర్ పెట్స్ వాళ్ళు దగ్గరికి వన్స్ ఒక కస్టమర్ వస్తే మాత్రం వాళ్ళు 100% సాటిస్ఫాక్షన్ మాత్రం తప్పకుండా అవుతారు. సో ఎందుకంటే నేను వెళ్తున్న రూట్లో ఇప్పటిదాకా స్టార్టింగ్లో చెప్పినట్టు నేను చూశాను, చాలా అద్భుతంగా నచ్చింది. ఇక్కడ కస్టమర్స్ కూడా వచ్చిన వాళ్ళు కూడా మళ్ళీ వేరే వాళ్ళకి రిఫర్ చేసేటట్టు ఇక్కడ అద్భుతంగా ఉంటాయన్నమాట. సో ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. మీరు ఒకవేళ ఇక్కడికి కొనాలి అనుకుంటే మాత్రం కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. సో వాళ్ళు తప్పకుండా రెస్పాండ్ అవుతారు. మీరు ఏ టైంలో కాల్ చేసినా వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు. ఎంచక్క మనం ఎవరినో మిస్ అవుతున్నాం అనుకుంటాం కదా, సో అలాంటివి డాగ్స్లో ఆ ప్రేమను చూపించచ్చు. తిరిగి ఆ డాగ్స్ కూడా మనపై ప్రేమను చూపిస్తుంది అంటూ ఉంటారు కాబట్టి సో ది బెస్ట్ అని చెప్పొచ్చు. నేను మీ అందరికీ సజెస్ట్ చేసేది అంటే ది బెస్ట్ విఆర్ పెట్స్ అని చెప్పొచ్చు. సో ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తాను. టేక్ కేర్, బై బై, సైనింగ్ ఆఫ్.